హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద అప్డేట్, అసలు నెక్స్ట్ ఏం రాబోతుంది, ఏంటి మన ప్రమోషన్ స్ట్రాటజీ ఏంటి, దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడులో ప్రజెంట్ కౌంటింగ్ జరుగుతుంది. తలపతి విజయ్ ఫుల్ ఆన్ అసలు ఫైర్లో ఉన్నాడు. ఆయన ఫుల్ లీడింగ్లో ఉన్నారు. సీఎం వైబ్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు తలపతి విజయ్ రామ్ చరణ్ మ్యూచువల్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడు పెద్ద విషయానికి వస్తే ఇంకా 30 రోజులు ఉంది. ఈరోజు 4వ తారీఖు, అంటే సేమ్ ఇదే రోజు 4వ తారీఖు జూన్ 4న పెద్ద సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ప్రమోషన్ కావాలి, ఇంకా రావాల్సినటువంటి కంటెంట్ రావాలి. సో ప్రజెంట్ సినిమా ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది. అయితే మనకి వినిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 7వ తారీఖు నుంచి ఈ సినిమా తాలూకు నెక్స్ట్ కంటెంట్ ఏం రాబోతుంది. ఇప్పటి వరకు మనకు వచ్చింది చిక్రీ సాంగ్, రైరేరా సాంగ్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్, ఫస్ట్ షాట్, దాని తర్వాత సెకండ్ గ్లిమ్స్, పెద్ద పెహల్వాన్ గ్లిమ్స్. ఇవి 4 తప్పితే ఇంకేం రాలా. ఇంకా రావాల్సింది ఏముంది అని అంటే ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి మెలోడీ సాంగ్, ఒకటి ఐటమ్ సాంగ్, ఇంకొకటి ట్రైలర్. ఈ 3 ఉన్నాయి. సో ఈ 3 ప్లాన్డ్గా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అంటే, నాకు తెలిసినంత వరకు ఒకవేళ మే 7వ తారీఖున సాంగ్ ఏదో ఒకటి రిలీజ్ చేస్తే అక్కడి నుంచి ఒక 10 రోజులు, అంటే మే 7th అంటే ఈజీగా ఒక 10 days, మే 15 వరకు 20 వరకు ఆ హైప్ అనేది సస్టైన్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఆ సాంగ్ వల్ల. సో మే 20వ తారీఖు కానీ 21 కానీ అక్కడి నుంచి సినిమాకి ఇంకా 10 రోజులు, 14 రోజులు ఉంటుంది కాబట్టి సో ఈజీగా ఒక 10 రోజుల ముందే మనకి ట్రైలర్ రిలీజ్ చేస్తే దాని తర్వాత నుంచి మనకి ప్రమోషన్స్, అంటే ప్రమోషన్స్లో పార్ట్ ఏంటి, ఈవెంట్లు. ఇప్పుడు ఆంధ్రాలో ఈవెంట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఎనఫ్ హైప్ ఉంది. మనకు కావాల్సింది మిగతా స్టేట్లో. సౌత్లో మనకి మార్కెట్ ఉన్నటువంటి స్టేటు కర్ణాటక. సో కర్ణాటకలో ఖచ్చితంగా ఒక ఈవెంట్ చేయాలి. అక్కడ ఆబ్వియస్లీ దానికి సంబంధించినటువంటి యాక్టర్ శివరాజ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి సో ఆయన ఈవెంట్ గెస్ట్గా వచ్చి అక్కడ ఒక ఈవెంట్, ఒక ఇంటర్వ్యూ చేస్తే అయిపోద్ది. అలాగే తమిళనాడులో కూడా ఇంటర్వ్యూస్ పెట్టుకుంటే, ప్రెస్ మీట్ పెట్టుకుంటే అయిపోద్ది. అక్కడ ఈవెంట్ కూడా అవసరం లేదు. అలాగే మలయాళంలో కూడా సేమ్, అక్కడ ఈవెంట్ కూడా ప్రెస్ మీట్, జస్ట్ ప్రెస్ మీట్ ప్లస్ ఇంటర్వ్యూస్, ఖతం అయిపోయింది. దాని తర్వాత మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నార్త్లో ఫోకస్ చేయాలి. నార్త్లో ఒక భారీ ఈవెంట్ పెట్టాలి. అక్కడే ఒక మినిమం 1 week ప్రమోషన్స్ చేస్తే ఈలోపు రిలీజ్ అయినటువంటి కంటెంట్ ట్రైలర్ కూడా వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ నార్త్లో ఈసారి చాలా పెద్దగా కనిపిస్తుంది మనకి స్కోపు. బికాస్ దిస్ ఈస్ ద మోస్ట్ హైప్డ్ మూవీ ఆఫ్టర్ దురంధర్ 2. ఈ ఇయర్లో ఇంకేమీ లేవు. ఈ 2026లో వన్ అండ్ ఓన్లీ పెద్ద మాత్రమే ఉంది. దట్ టు జియో స్టూడియోస్ ఏదైతే దురంధర్ వాళ్ళు రిలీజ్ చేశారో, ప్రొడ్యూస్ చేసి, ఆ దురంధర్ని రిలీజ్ చేసినటువంటి జియో స్టూడియోసే మన పెద్దని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అక్కడ మొత్తం నార్త్ వైడ్గా కూడా. సో హ్యూజ్ రిలీజ్ ఇస్తున్నారు అని చెప్పేసి తెలిసింది. అలాగే 7వ తారీఖు నుంచి మనకు అప్డేట్స్ ఏమేమి ఉండబోతున్నాయి అనేది అఫీషియల్గా వస్తుంది. ఎందుకంటే 7వ తారీఖు నుంచే ఓవర్సీస్లో మనకి బుకింగ్స్ అనేవి ఓపెన్ కాబోతున్నాయి. సో ఆల్ ఐజ్ ఆన్ పెద్ది. 7వ తారీఖు నుంచి నెక్స్ట్ లెవెల్లో ఇంకా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నేను మీకు వీడియోస్ డైలీ ఏదో ఒకటి ఇంకా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. బిజినెస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఎనీథింగ్ అబౌట్ పెద్ది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ పెద్ది అప్డేట్స్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.